రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడానికి న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకుని రావాలని పిఠాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. గుంటూరు న్యాయవాది కామశెట్టి చెన్నకేశవులపై కొందరు దుండగులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం పిఠాపురంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బార్ అధ్యక్షులు మేరుగు రాజారావు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో వ్యాజ్యాలను చట్టపరంగా తేల్చుకోవాల్సిన కక్షిదారులు భౌతిక తాళ్లకు దిగడం మంచిది కాదని అన్నారు. న్యాయవాదిపై దాడిని చట్టంపై దాడిగా పరిగణించాలని అన్నారు. దీనికి ఒక చట్టం తీసుకుని రావాలని, న్యాయవాదిపై దాడి చేస్తే కఠిన శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. బార్ కార్యదర్శి పిట్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాది చెన్నకేశవులపై దాడిని ఖండించారు. ఈ ఆందోళనలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నందిగాం బార్ అసోసియేషన్ నుంచి సందీప్ అనే వ్యక్తిపై కూడా రీసెంట్గా దాడి జరగడం జరిగిందండి. ఈ ఇంటికి నిరసనగా ఈరోజు మేము ఈ కోర్టును బాయ్కాట్ చేసి మన నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, న్యాయవాదులకి తరచూ ఈ దాడులు జరుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా రక్షణ చట్టం తెచ్చి ఖచ్చితంగా దోషం శిక్షించకపోతే భవిష్యత్తులో కోర్టులో న్యాయాన్ని వాదించడానికి న్యాయవాదులు బిగినట్టుగా పరిస్థితి లేదు. అంచేత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, వెంటనే రక్షణ చట్టం చేయాలి. తరచూ చూస్తుంటారు మీరు అందరూ, అడ్వకేట్ మీద తరచుగా దాడులు జరగడం, అది కూడా నేను మా అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆటవిక న్యాయం అయితేనే అదైతేనే ఆ సంప్రదాయాలన్నీ అయిపోయి రాజ్యాంగంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ ఇంకా చాలామంది దాన్ని జయజారుతనంగా వాళ్ళ చేతిలోకి చట్టాన్ని న్యాయం తీసుకోవడం ఎవరు కూడా ముదాహం కాదు, అది హరించరాని విషయం. కాబట్టి దీనిపై బాగా స్పందించి గవర్నమెంట్ అయితేనే, న్యాయస్థానాలు అయితేనే అందరూ కూడా ముందు చూపుతో ప్రవర్తించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి